అలాగా అండి, సరేనండి, ఉంటానండి. శారదని అడిగానని చెప్పండి. ఆ? ఆ, ఆయన అండి బాగానే ఉన్నారు. మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. ఉంటానండి. వీలైతే ఈలోపు శారదను ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. నమస్తే. ఎవరు? శారద వాళ్ళమ్మ సీతగారు. శారదతో మాట్లాడాలని ఫోన్ చేశాను. ఆవిడెత్తింది. శారద పడుకుందట. అన్నీ అబద్ధాలే. మొన్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఆవిడ గారే ఎత్తింది. శారద గారు ఉన్నారా అంటే, లేదు బాబు ఆసుపత్రికి వెళ్ళింది అని చెప్పింది. శారద గారితో మనం మాట్లాడడం ఆవిడకి ఇష్టం లేదు, అందుకే అబద్ధాలు. ఇంతకేముంటుంది? చాలా విషయాలు చెప్పింది. చక్రధర్ గారు కోలుకున్నారట, ఇప్పుడు మాట్లాడుతున్నారట. అసలు సంగతి శారదకు మళ్ళీ పెళ్లి చేస్తున్నారట. ఎప్పుడు? ఎల్లుండి శనివారం తిరుపతిలో చేస్తున్నారట. అప్పుడు అనుకున్న అమెరికా సంబంధమేనంటూ ఏవేవో కహానీలు వినిపించింది. 2 నెలల క్రితం పెళ్లి చూపులు కూడా జరిగాయట. ఈ పెళ్లికి శారద గారు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా? తను ఒప్పుకుందో లేదో నాకేం తెలుసు. ఎల్లుండి మాత్రం తిరుపతిలో శారదకి పెళ్లి. అన్నట్టు ఇంకో సంగతి. ఏంటది? శారద పెళ్లికి పెద్దగా ఎవరిని పిలవటం లేదంటూ మనల్ని కూడా పిలవటం లేదని చెప్పి బాధపడొద్దంది. ఇందులో బాధేముంది? ఒకవేళ పిలిచినా ఈ పెళ్లికి మనం వెళ్ళకపోవటమే మంచిది. వ్యవహారం చూస్తుంటే అంతా సీతగారిష్ట ప్రకారమే జరుగుతున్నట్టుంది. పాపం, పాప సంగతి ఏం చేసిందో. వింటున్నావా? అందుకని శారద పెళ్ళై మేం తిరుపతి నుంచి తిరిగొచ్చి పెళ్లివారంతా ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు పాపని నీ దగ్గరే ఉంచుకో. మరీ పాపని శారదకు చూడాలనిపిస్తే నువ్వు తీసుకొచ్చావనుకో, అప్పుడెవరైనా అడిగితే నీ మనవరాలేనని నువ్వందరికీ చెప్పాలి. అర్థమైందా? అయిందమ్మా. ఈ 4 రోజులకి పాప పాల డబ్బాలకి వాటికి వీటికి ఈ 1000 రూపాయలు నీ దగ్గర ఉంచుకో. ఇంకా అవసరం అయితే మొహమాట పడకు, నన్ను అడుగు. ఏం శారదా? శుభమా అని పెళ్లి జరగబోతుంటే ఏంటమ్మా ఈ ఏడుపు? ఏడవకు. పాప గురించి బాధపడుతున్నావేమో. తప్పవమ్మా, అవసరానికి అడ్జస్ట్మెంట్లు తప్పవు. ఊరుకో అమ్మా, ఊరుకో. పాపను తీసుకెళ్ళు. రేపొద్దున్నే మళ్ళీ పెళ్లివారు వస్తున్నారు. ఇది ఇంకా ఇక్కడ ఉండటం క్షేమం కాదు. తీసుకెళ్ళు.
అమ్మా ఊరుకో. ఏనాడు చేసుకున్న పాపం ఈనాడు అనుభవిస్తున్నావు. తప్పదమ్మా, తప్పదు. రండి, లోపలికి రండి. ఎవరి కోసం రా అలా చూస్తున్నావు? డాడీ కోసమా? ఆయన వస్తారులే, ముందు నువ్వు లోపలికి పదా. ఉమ్. అవును, అన్నట్టు అన్నయ్య గారు ఏ రోజున ఎయిర్పోర్ట్ లో అమెరికా ఫ్రెండ్ ఎవరో తగిలితే ఆయనకు సుత్తి కొడుతున్నారు. మీ అన్నయ్య గారికి కొడుకు పెళ్లి ముఖ్యం కాదు, ఫ్రెండ్సే ముఖ్యం. మావయ్య గారి ఆశీర్వాదం తీసుకో. వెయ్యేళ్ళు చల్లగా ఉండండి. అన్నయ్య గారు ఆనందం పట్టలేకపోతున్నారు. కోరుకున్న అమెరికా సంబంధం కదా, అందుకే ఆనంద బాష్పాలు. మీరు రండి వదినా. హా. రా బాబు. రంగమ్మా, ఏడు తల్లి, నా పాప ఎలా ఉంది? పాపకేడు తల్లి బాగుంది. అల్లరేటి లేదు. పాలెట్టి బొమ్మ పెడితే కదలదో మెదలదో, సందనం బొమ్మనాగా చక్కగా బొమ్మ ఉంటది. మరి నువ్వు ఇక్కడున్నావు కదా, మరి అక్కడ నా పాపని ఎవరు చూస్తున్నట్టు? మా ఒప్పగారు బొట్టినేదా గంగి, అది సూత్తం తల్లి, చక్కగా సూత్తది. భయమేటి లేదు. అమ్మేది? అమ్మ కనిపించట్లేదని పాప ఏడవటం లేదా? పసిపిల్ల గందా, ఆ పిల్లకి ఇవన్నీ ఏడు తెలితే చెప్పు. ఆకలెత్తే ఏడుతుంది, పాలు పడితే వల్లకుంటది, అంతే. అవును, అంతే. దానికేం తెలుసు?
పాప గురించి నువ్వేటి భయపడమాక, చక్కగా ఉంది. ఇవన్నీ మనసులో ఎట్టేసుకొని మొఖం చిన్న పుచ్చేసుకున్నావు అనుకో, మొదటి రేత్రే ఆ బాబుకి లేనిపోయిన అనుమానాలు వచ్చేస్తాయి. వద్దమ్మా వద్దు, నా మాట వినుకొని ఎల్లు తల్లి, ఎల్లు. అది కాదు రంగమ్మ. నా మాట వినుకో తల్లి, భయం ఏటి లేదు. పాపను నన్ను చక్కగా చూసుకుంటాను కదా. ఎల్లు తల్లి. కన్న తల్లి కడుపు తీపి ఇలాగే ఉంటది మరి. ఎల్లమ్మా ఎల్లు, నా తల్లి కదా, ఎల్లు. రంగమ్మ, ఆయ్, వస్తున్నా తల్లి, వస్తున్నా. ఈ టైంలో ఫోన్ ఎవరబ్బా? అరే, అమెరికా నుంచి రవి. హలో, హాయ్ రవి. చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళే. ఇంకా సెల్ ఎందుకు ఆఫ్ చేయలేదంటావా? నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నిజం రా. సరే, నమ్మకపోతే నేనేం చేయలేను, కానీ చెప్పు, ఇంకేంటి విశేషాలు? పెళ్ళా? బ్రహ్మాండంగా జరిగింది. మొత్తం అంతా షూట్ చేశారు. సీడీకి ట్రాన్స్ఫర్ చేసి తప్పకుండా పంపిస్తాను. ఇంకేంటి? లేదురా, డిస్టర్బ్ చేయట్లేదు, చెప్పు. లేదంటుంటే ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. అందాక నువ్వు మాట్లాడచ్చు. ఎక్కడి నుంచా? శోభనం గదిలోంచే. సారీ దేనికిరా? సరే ఉండైతే, బాయ్. ఇక నుంచి ఫోన్లు గీన్లు బంద్. नहीं बोलना जा, मैं नहीं बोलना जा, ओ
बोलना मैं नहीं बोलना। आग ते इश्क बराबर दोनों, पर पानी आग बुझाए। आग ते इश्क बराबर दोनों, पर पानी आग बुझाए। आशिक के जब आंसू निकले। ఏ భాయ్ ఏ భాయ్ దిగు కిందకి దిగు ఆకలేస్తుంది తిందాం దిగు కిందకి దిగు चलो भाई बैठो भाई बैठो यार बैठो। हाँ, 3 प्लेट रोटी। ठीक है साहब। ఏమే బస్ బస్. ఎవరు బాయ్, అసలు ఏంది ఇదంతా? ఎవరికి తెలుసు, చూసినావు కదా, లారీకి అడ్డంగా నిలబడ్డాడు. చస్తావా అని అడిగిన కాదన్నాడు, వస్తావా అని అడిగిన అవు అన్నాడు. రాని మీ ఊరికి పట్టుకుపోతావా? అవు ఏమవుద్ది, పనికొస్తే పనికొస్తాడు, రోటీ తిని బతుకుతాడు, లేకుంటే పోతాడు.